హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శత్రు యుద్ధ విమానాలను, లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్థ్యం ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్కు సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ క్షిపణులను రష్యా నుంచి భారత్ పొందడం అమెరికాకు ఇష్టం లేదు. అయినా భారత్, అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా 39,000 కోట్లు వెచ్చించి ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుంది. చైనాతో ఉద్రిక్తతల మధ్య ఆధునిక బ్రహ్మాస్త్ర అనే క్షిపణి వ్యవస్థలను పొందడం భారతదేశం సాధించిన గొప్ప విజయంగా పరిగణించవచ్చు. రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ డైరెక్టర్ డిమిత్రీ షుగేవ్ ఈ విషయాన్ని దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. భారత్కు S-400 సిస్టమ్స్ సరఫరా ప్రారంభమైందని షుగేవ్ తెలిపారు. భారత రక్షణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని భాగాలు వాయు మార్గం, సముద్ర ద్వారా భారతదేశానికి చేరుకోవడం ప్రారంభించాయి. వాటిని ముందుగా పశ్చిమ సరిహద్దు దగ్గర మోహరిస్తారు. ఇక్కడి నుండి పాకిస్తాన్, చైనా రెండింటినీ ఎదుర్కోవడం సులభమవుతుంది. మన దేశం కంటే ముందు ఈ రక్షణ వ్యవస్థ టర్కీ, చైనా సైన్య వ్యవస్థలో భాగమయ్యాయి. లదాఖ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చైనా టిబెట్లో కూడా వీటిని మోహరించింది. 2018 అక్టోబర్లో 35,000 కోట్ల రూపాయల విలువైన S-400 సరఫరా చేసేందుకు భారత్, రష్యాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కింద 400 కిలోమీటర్ల వరకు గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు 5 స్క్వాడ్రాన్లను భారత్కు సరఫరా చేస్తారు. ఏడాది చివరి నాటికి మొదటి స్క్వాడ్రాన్ సరఫరా పూర్తవుతుంది. 2016 నుండి పనిచేస్తున్న రష్యా నిర్మిత వైమానిక రక్షణ వ్యవస్థ S-400ని కొనుగోలు చేయాలనే భారతదేశ ప్రణాళికలను అమెరికా వ్యతిరేకుల చట్టంలోని సెక్షన్ 231 కింద అమెరికా నిరోధించవచ్చని తెలిపింది. ఈ చట్టం ప్రకారం రష్యాతో ఎలాంటి సైనిక లావాదేవీలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా తన మిత్ర దేశాలను కోరింది. ఈ దేశాలు తమ ప్రత్యర్థులను వ్యతిరేకించడానికి యుఎస్ సృష్టించిన శిక్షార్హమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. S-400 సరఫరాతో భారతదేశం ఇప్పుడు అమెరికా ఆంక్షల ముప్పులో ఉంది. వాస్తవానికి అత్యాధునిక రష్యా రక్షణ వ్యవస్థను భారత్కు అందజేస్తే అది కాటా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా పేర్కొంది. భారత్పై నిషేధం విధించకూడదని అమెరికాలో డిమాండ్ పెరుగుతుంది. స్వతంత్ర సంస్థ కాగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ తన తాజా నివేదికలో రష్యా ఆయుధ వ్యవస్థలపై భారతదేశం ఆధారపడడం సమీప భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ.